హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. భరణి గారు డెమాన్ గొడవ ఏంటంటే భరణి గారు డెమాన్ సంజనతో మాట్లాడుతుంటారు. సంజనతో పంచాయతీ అవుతుంటారు డెమాన్కి భరణి గారికి సంజన గారికి. అయితే మధ్యలో భరణి గారు వస్తారు. డెమాన్ ఏం చెప్తాడు, నీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయవు, నీకు మార్క్స్ ఇచ్చిన వాళ్ళకి మార్క్స్ ఇవ్వవు రావు, కానీ నీకు సపోర్ట్ చేయని వాళ్ళతో పోయి కూర్చుంటావు అని డెమాన్ అంటాడు. సంజన అంటే ఇంకా భరణి గారికి ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఎంత కోపం అంటే కోపంగా నువ్వేం మాట్లాడుతున్నావు అని మీనికి కూరుకొస్తారు. సపోర్ట్ చేయను నేను సపోర్ట్ మాట్లాడి నా వీడియోతో మాట్లాడుతున్నాను, మీరెందుకు మధ్యలో వస్తుండని భరణి గారు అంటారు. డెమాన్ అంటాడు, నిజం కరెక్టే కదా, ఓకే సపోర్ట్ చేయని వాళ్ళకి వచ్చి సపోర్ట్ చేస్తున్నా 80% వీళ్ళిద్దరిని తీయాలనుకున్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది 100%. దానికి భరణి గారు ఈ మధ్యలో ముఖం మీదకి ఉరుకొస్తున్నాడు. ఎందుకు ఉరుకొస్తున్నాడు నాకు అర్థమవుతలేదు. మీకేమనిపించింది? వీళ్ళిద్దరు ఇట్లా ఎవరిది తప్పు అనిపించింది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే భరణి గారిది తప్పు అనిపించింది. ప్రధానికి ఊరుకొస్తాను. నిన్న కూడా ఇమాన్యుల్ మీదకి ఎట్లా ఊరుకొచ్చారు నాకు అసలు నచ్చలేదు. చాలామందికి భరణి అగ్రెసివ్ నచ్చుతుంది, భరణి గారు అగ్రెసివ్ నచ్చుతుంది అంటే నచ్చుతుందేమో, కానీ నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ 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 కమెంట్ చేయండి. భరణి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. డెమాన్ అయితే సూపర్ అనిపిస్తుంది. డెమాన్ కామెడీ స్టైల్ కూడా వస్తుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీ ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.